Hey, hello guys, this is Jagdish. Welcome to 9FX Trading. సో ఇక లేట్ చేయకుండా మొదలెడదామా. సో మన ఛానల్లో ఈ వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్ వచ్చేసి మనం ట్రేడింగ్ చేయాలంటే ఏదైనా ఒక బ్రోకర్ దగ్గర అయితే మనకు కంపల్సరీ అయితే అకౌంట్ ఉండాలి. సో నేనైతే జీరోదా అండ్ ఎంస్టాక్ అయితే మెయిన్గా యూజ్ చేస్తూ ఉంటాను. సో ఎంస్టాక్ వచ్చేసి కొంచెం ప్రీమియం అకౌంట్ 3000 పడితే అకౌంట్ ఓపెన్ చేయాలంటే, జీరోదా వచ్చేసి అండర్ 300 అప్పుడప్పుడు ఆఫర్లో జీరో అమౌంట్తో కూడా మీరు అకౌంట్ అయితే డిమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో నేను అందుకే జీరోదా యాప్ ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ యాప్ ఓపెన్ చేస్తున్నా. సో మీకు వచ్చేసి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోవడమే. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ఫేస్ చెక్ చేస్తే మీకు బాటంలో మీకు ఇక్కడ 5 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. వాచ్ లిస్ట్, ఆర్డర్స్, పోర్ట్ఫోలియో అండ్ బిట్స్ అకౌంట్ కనిపిస్తుంది. టాప్లో మీకు 2 నిఫ్టీ బ్యాంక్ అండ్ టాటా ఎలక్షన్ కనిపిస్తుంది. ఇవి వచ్చే స్పాట్స్ అండి. సో మీరు నచ్చిన ఏవైనా 2 స్టాక్స్ మీ ఇక్కడ అంటే పిన్ చేసుకోవచ్చు. నథింగ్ బట్ ఇక్కడ చెక్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్ లిస్ట్. సో ఇక్కడ మీకు వాచ్ లిస్ట్లో ఒక 7 వాచ్ లిస్ట్ ఇస్తాడండి. సో ఈచ్ వాచ్ లిస్ట్లో మీరు అప్ టు 100 స్టాక్స్ మాత్రం యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా వాచ్ లిస్ట్ తీసుకోండి. మీకు నచ్చిన స్టాక్స్ వచ్చేసి ఇక్కడ టాటా కమ్యూనికేషన్ నేను యాడ్ చేస్తాను. ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు కొంచెం బై కానీ సెల్ కానీ చేసుకోవచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఈ బై సెల్ రిలేటెడ్ గురించి నేను ఆర్డర్స్ గురించి ఒక వీడియో చేస్తాను, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్స్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఎగ్జిక్యూటెడ్, ఓపెన్, జీటీటీ ఏవైతున్నాయో ఆర్డర్స్ గురించి కంప్లీట్గా ఒక డెడికేట్ వీడియో చేస్తా. ఎందుకంటే ఆర్డర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్ యూజ్ చేసి ప్లే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక 15 minutes టైం పడుతుంది. ఒక లెంతీ వీడియో అయిపోతుంది మళ్ళీ ఇదంతా. సో నేను సపరేట్గా దాని గురించి ఒక వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ పోర్ట్ఫోలియో చెక్ చేసుకుంటే మీకు ఇక్కడ టాప్లో పొజిషన్స్ అండ్ హోల్డింగ్స్ కనిపిస్తుంది కదా. పొజిషన్స్ వచ్చేసి మీరైతే ఈరోజు ఏవైతే స్టాక్స్ బై చేశారో లేకపోతే సేల్ చేశారో వాటి రిలేటెడ్ అన్ని పొజిషన్లో ఉంటాయి. ఏవైతే స్టాక్స్ మీరు డెలివరీలో బై చేస్తారో అవి నెక్స్ట్ డేకి హోల్డింగ్స్లోకి రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఓకేనా. ఇక్కడ బిడ్ ఉంది కదండి, బిడ్స్లో ఇక్కడ ఐపీఓ, గౌట్ సెక్యూరిటీ ఆప్షన్స్. సో దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఐపీఓ ఇస్ నథింగ్ బట్ మీకు ఏదైనా కొత్త కంపెనీ ఎన్ఎస్సీలో కానీ బీఎస్సీలో కానీ లిస్టింగ్ అయ్యేటప్పుడు మనకు ఒక ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ వచ్చేది వస్తుంది. సో మీరు దానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో దాని గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఇంకా లాస్ట్కి వచ్చేస్తే మీకు ఇక్కడ వచ్చేసి అకౌంట్ ఉంది కదా. ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు డీటెయిల్స్ కనిపిస్తుంది. నా నేమ్ ఇక్కడ చూస్తే అకౌంట్ అంటే యూజర్ ఐడి, ఈమెయిల్ అవి కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి ప్రైవసీ మోడ్ ఉంది కదా. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది టర్న్ ఆన్ చేశాను అనుకోండి. సో ఇది ఎనేబుల్ చేస్తే మనకు వచ్చేసి అకౌంట్ అంటే యూజర్ ఐడి అనేది హైడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ యూజ్ ఏంటంటే పోర్ట్ఫోలియోలో మీకు ఏదైతే హోల్డింగ్స్లో కానీ పొజిషన్స్లో కానీ ఈరోజు చేసిన ప్రాఫిట్ కానీ లాస్ కానీ అయితే మీకు ఏం కనిపించదు ఇన్ కేస్ టర్న్ ఆన్లో ఉంటే. సో ఇది ఆఫ్ చేస్తాను ప్రజెంట్. నెక్స్ట్ వచ్చేసి ఫండ్స్ అండి. సో ఇక్కడ చూసుకుంటే మీరు టాప్లో ఈక్విటీ అండ్ కమోడిటీ కనిపిస్తుంది కదా. సో ఈక్విటీలో మీరు క్యాష్ అంటే యాడ్ చేశారనుకోండి, ఈక్విటీలో ఉన్న అమౌంట్తో మీరు షేర్స్ బై చేయొచ్చు అండ్ ఆప్షన్స్ కూడా బై చేసి సెల్ చేయొచ్చు. సో కమోడిటీ మీరు క్లిక్ చేస్తారు. కమోడిటీలో ఉన్న అమౌంట్తో మీరు ఓన్లీ న్యాచురల్ గ్యాసెస్ అంటే మెటల్స్ రిలేటెడ్ అంటే జింక్, కాపర్, గోల్డ్ వీటి మీద మీరు వచ్చి ట్రేడ్ చేద్దాం అనుకున్నప్పుడు కమోడిటీలో అమౌంట్ యాడ్ చేసుకోండి. సో కమోడిటీలో యాడ్ చేసిన అమౌంట్తో మీరు స్టాక్స్ మీద అయితే ట్రేడింగ్ చేయలేరు. ఓకేనా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీకు యాడ్ ఫండ్స్, విత్డ్రా ఉంది కదా. ఈ 2 విండో అయితే రెండింటికి సేమ్ ఉంటుంది. ఇక్కడ యాడ్ ఫండ్స్ మీరు క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఎంతైతే అమౌంట్ మీరు యాడ్ చేద్దాం అనుకుంటారో ఆ అమౌంట్ యాడ్ చేసేయండి. ఇక్కడ బ్యాంక్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత నేనైతే యూపీఐ నుంచి ఎప్పుడైతే అమౌంట్ అయితే యాడ్ చేస్తూ ఉంటానో. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏదైనా యూపీఐ యాప్ నుంచి అమౌంట్ పే చేసేటప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న బ్యాంక్ నుంచే అంటే యాప్ యూపీఐ యాప్లో ఫర్ ఎగ్జాంపుల్ పేటీఎం సెలెక్ట్ చేసుకుంటే పేటీఎంలో మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఉండొచ్చు బ్యాంక్స్. సో ఇక్కడ హెచ్డిఎఫ్సి సెలెక్ట్ చేసుకుంటే పేటీఎంలో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మాత్రం పేమెంట్ చేయాలి, లేకపోతే పేమెంట్ అనేది ఫెయిల్ అయిపోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెట్ బ్యాంకింగ్ అదర్స్ అయితే ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే కొన్ని అంటే ఛార్జెస్ అనేది జిఎస్టీ ఛార్జెస్, ప్లాట్ఫామ్ ఛార్జెస్ అవి అప్లికేబుల్ అవుతూ ఉంటాయి. సో ఇగ్నోర్ చేసేయండి. ఎప్పుడైతే నేనైతే యూపీఐ ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ విత్డ్రాల్ వచ్చేసి సేమ్ ఇక్కడ ఈక్విటీ, కమోడిటీలో దేంట్లో అయితే మీరు విత్డ్రా చేసుకున్నా సెలెక్ట్ చేసుకోండి. అమౌంట్ ఇక్కడ ఎంత అయితే అవైలబుల్ ఉందో అది మీకు ఎంత తీసేయాలనుకుంటారో అమౌంట్ ఎంటర్ చేసేయండి. కంటిన్యూ మీరు క్లిక్ చేస్తే మీకు అప్ టు 24 hours విత్డ్రా అయితే అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యాప్ కోడ్ నథింగ్ ఏం లేదండి. మీకు ఎప్పుడైతే మీరు వెబ్లో లాగిన్ అవుతారో అంటే యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయినప్పుడు ఇది ఒక అథెంటికేషన్ కోడ్ లాగా లైక్ ఓటీపీ. సో కానీ యాప్లో ఓపెన్ చేసి మాత్రం ఈ కోడ్ మాత్రం అక్కడ టైప్ చేస్తే మీరు లాగిన్ అయిపోతారు. సో అది ప్రొఫైల్ వచ్చేసి ప్రొఫైల్గా మీ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, పాన్, మొబైల్ నెంబరు, డీమ్యాట్ అకౌంట్ డీటెయిల్స్, ఏమైనా బ్యాంక్స్ యాడ్ చేసుకున్నా ఇక్కడ చేసుకోవచ్చు. అంటే మీకు ఎన్ని బ్యాంక్స్ ఇక్కడ చూడవచ్చు. మీకు ఏ సెగ్మెంట్లో యాక్టివ్ ఉన్నారో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి డీమ్యాట్ ఆథరైజేషన్ ఉంది కదా. సో ఇక్కడ డీడీపీఎన్ ఉంది కదా. సో దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తున్నది ఎందుకనేది. ఓకేనా.
నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్, ప్రొఫైల్ అయిపోయింది, సెట్టింగ్స్ కదా. సో సెట్టింగ్స్లో ఇక్కడ మీకు డార్క్ మోడ్, లైట్ మోడ్, నెక్స్ట్ ఫుల్ స్క్రీన్ సంథింగ్ ఉంది. ఇక్కడ వచ్చేసి మెయిన్ అయితే మీకు గుర్తుపెట్టుకుని చార్ట్స్లో చార్ట్ ఐకి యూజ్ చేస్తే ఏమైతే మీకు బేసిక్ చార్ట్ వ్యూ ఉంటుంది అండ్ ఇండికేటర్స్ అవి ఇవి తక్కువ మొత్తంలో ఉంటాయి. సో ట్రేడింగ్ వ్యూ అయితే యూజ్ చేయండి, అడ్వాన్స్డ్ చార్ట్స్ ఉంటాయి అండ్ మీకు ఇండికేటర్స్ సమ్ అదర్ అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. సో నేనైతే డిఫాల్ట్గా అయితే చార్ట్ ఐకి వస్తుంది, నేను ట్రేడింగ్ చేంజ్ చేసుకున్నా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కనెక్టెడ్ యాప్స్. ఈ కనెక్టెడ్ యాప్స్ వచ్చేసి జెరదా రిలేటెడ్ అంటే థర్డ్ పార్టీ యాప్స్ అనుకోండి. సో ఓకేనా, వీటి గురించి మీరు పర్సనల్గా తెలుసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కన్సోల్ ఉంది కదండి, కన్సోల్ ఇక్కడ పోర్ట్ఫోలియో, ట్రేడ్ బుక్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్యాక్స్, పిఎన్ఎల్ ఇవంతా వచ్చేసి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఈ యాప్లో జెరదా కైట్ యాప్లో మీరు స్టాక్స్ బై చేస్తారు, సెల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 year బ్యాక్ మీరు ఏం సెల్ చేశారు, 1 year బ్యాక్ ఏం బై చేశారు, పర్టికులర్ అంటే ఈ పర్టికులర్ డేట్ రేంజ్లో మీరు ఎంత సంపాదించారు లేకపోతే ఎంత లాస్ అయ్యారని మీ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నప్పుడు సో ఈ కన్సోల్ వచ్చేసి మొత్తం ఇది జెరదాకి వచ్చేసి బ్యాక్ ఆఫీస్. సో అక్కడి నుంచి మీరు రిపోర్ట్స్ డౌన్లోడ్ చేసుకోవడం అలాంటివి అనేది పర్ఫామ్ చేయొచ్చు కన్సోల్ నుంచి అని. ఓకేనా. ఇక్కడ సపోర్ట్ పోర్టల్ ఉంది కదండి, సపోర్ట్ పోర్టల్ మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా, మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా సపోర్ట్ వాళ్ళకి టికెట్ రేజ్ చేస్తే వాళ్ళు మీకు రిజర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి నథింగ్, ఇంకేమైనా చూడాల్సిన కాంటాక్ట్ యూజర్ మేనేజ్ నథింగ్. సో ఇదండి జెరదా యాప్ ఎలా యూజ్ చేయాలి అని అయితే ఒక డెమో. సో నేను చెప్పినట్టుగా డీడీపీఐ గురించి అంటే డిమాట్ అథరైజేషన్ గురించి ఒకటి సపరేట్ డెడికేటెడ్ వీడియో చేస్తా. ఇక్కడ బిట్స్ ఐపీఓ గురించి ఒకటి డెడికేటెడ్ వీడియో చేస్తా. నెక్స్ట్ వచ్చేసి ఒక ఆర్డర్ని అంటే ఒక స్టాక్ని ఎలా ఆర్డర్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇదండి కంప్లీట్ డెమో ఆఫ్ జెరదా. సో మీకు వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, తెలుసుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ జగదీష్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.